హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాజమండ్రి స్పెషల్ కోవా రోజ్ మిల్క్ చేస్తున్నాను. మనం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సేమియా 1 కప్పు తీసుకున్నాను. నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను. ఇక్కడ పంచదార అది కూడా 1 కప్పు తీసుకున్నాను. కోవా, రోజ్ మిల్క్ ఎసెన్స్, పాలు ఇవి మాత్రం కావాలి. సేమియాని ఇలా ఉడకబెట్టుకుని పంచదార వేసి దించేసుకోవాలి. కోవాను కూడా మెల్ట్ చేసుకోవాలి. కోవా పేస్ట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, కలుస్తుంది మనకి రోజ్ మిల్క్లో. అందుకని కోవాని కొంచెం పాలు పోసి మెల్ట్ చేసుకుంటున్నాను. దాంట్లోనే షుగర్ కలుపుకోవాలి మనం. ఇప్పుడు గ్లాస్లో కొంచెం రోజ్ ఎసెన్స్ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది. పాలల్లో రోజ్ మిల్క్ ఎసెన్స్ కలుపుకొని, పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూలింగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గ్లాసులో కొంచెం సేమియా వేసుకుని దానిపైన మనం కొద్దిగా కోవా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సేమియా, 1 స్పూన్ కోవా వేసుకుని ఇప్పుడు రోజ్ ఎసెన్స్ కలిపిన పాలు అందులో పోసుకోవాలి. నేను సరదాగా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పైన ఐస్ క్యూబ్స్ కూడా వేశాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చక్కగా సరదాగా పిల్లలకి చేసి పెట్టచ్చు ఈవినింగ్. అలాగే మీరు ఏదైనా ఫంక్షన్లో అయినా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. రాజమండ్రి స్పెషల్ కోవా రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది.